close till I get హ్యాపీ సంక్రాంతి గాయ్స్. ఇప్పుడు వచ్చేసి టెంపుల్కి అయితే వెళ్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టిఫిన్ వచ్చేసి సజ్జ రొట్టె విత్ నువ్వులు అంటించినారు. నెక్స్ట్ గుత్తి వంకాయ, ఈ కుక్కర్లోనే ఉంది గుత్తి వంకాయ, తీయలేదు. నెక్స్ట్ విత్తనాలు చిక్కుడుకాయ గైస్, విత్తనాల కూర. నెక్స్ట్ గజ్రిగడ్డ, ఈ సంక్రాంతి గడ్డ అంటారు, దాంతో వేసింది. నెక్స్ట్ బెల్లంతో నువ్వుల పొడి. ఇది సంక్రాంతి. హే గాయస్, ఈరోజు కనుమ కాబట్టి అందరికీ కనుమ శుభాకాంక్షలు. కానీ మాకు మాత్రం జాతర శుభాకాంక్షలు ఏం లేని వాళ్ళకి. గుడికి అయితే వెళ్తున్నా ఇప్పుడు. అక్కడ చాలా మంది ఉన్నారు. బాబాయ్ అయితే అప్పుడే వెళ్ళినాడు కాబట్టి నేను ఇంకా డైరెక్ట్ టెంపుల్కి అయితే వెళ్తున్నా. సక్సెస్ఫుల్లీ 2 సార్లు అయితే దర్శనం అయింది గైస్. ఆ రోజు దర్శనం చేసుకుని అయితే మేము గ్రౌండ్కి అయితే వెళ్ళాం మ్యాచ్ చూడడానికి, ఫైనల్ మ్యాచ్. ఆ రోజు వచ్చేసి బుల్లెట్ వాళ్ళు అయితే గెలిచారు కింగ్స్ 11 మూవీ వాళ్ళ మీద. విన్నర్ ప్రైజ్ మనీ వచ్చేసి 2 lakhs, రన్నర్స్కి 1 lakh అయితే వచ్చారు. ఫైనల్ మ్యాచ్ కాబట్టి చాలా మంది వచ్చారు చూడడానికి. ఇంకా వాళ్ళని విన్ అయిన వాళ్ళైతే ఎత్తుకొని అయితే తీసుకుపోతున్నారు చూడండి గైస్ ఇక్కడ. నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి మాకు 6కి అయితే రథం అయితే లాగుతారు. మేము 5 నుంచి అయితే అట్లా వెళ్ళాం, 5:30కి. నెక్స్ట్ అక్కడ వచ్చేసి చాలా మంది అయితే వచ్చారు. కనుమ అట్లా అందరు బంధువులు ఉంటారు కాబట్టి చాలా మంది వచ్చారు. ఈ రథానికి చాలా పెద్ద చరిత్ర అయితే ఉంది గైస్. ఇది కర్ణాటక నుంచి వాళ్ళు వచ్చింటారు కదా, శిల్పి వాళ్ళు వచ్చి చెక్కారంట. నెక్స్ట్ దాని రథం గొలుసును వచ్చేసి చెన్నై నుంచి తెప్పించారంట బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే. అప్పటి నుంచో ఉన్న రథాన్ని ఇప్పుడు చూడండి గైస్, ఇక్కడ వచ్చేసి ఎట్లా లాగుతున్నారు ఆ గొలుసుని. మేము వెళ్ళేటప్పుడు అయితే లాగాము, ఇంకొచ్చేటప్పుడు లాగాలి, వీడియో తీసా. ఇప్పుడు వచ్చేసి ఇట్లా సౌండ్ రాగా వినండి. ఆ గొలుసును లాగడానికి అయితే చాలా మంది అయితే పరితపిస్తుంటారు. అంటే దేవుని కోసం వెళ్ళడం. ఇక్కడ నుంచి బసవేశ్వర స్వామి టెంపుల్ వరకు వెళ్తుంది. మళ్ళీ అక్కడ నుంచి గొలుసుని రివర్స్ చేసుకొని మళ్ళీ ఎక్కడి నుంచి తెచ్చామో అక్కడైతే పెడతారు గైస్ విగ్రహాన్ని, రథంని. నెక్స్ట్ ఈసారి వచ్చేసి డ్రోన్స్తో పూల వర్షాన్ని అయితే వేశారు. నేను లాస్ట్లో అయితే ఆ క్లిప్ ఒకటే వచ్చింది, ఎందుకంటే నేను లాస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే అది తీశాను. లాస్ట్ ఎక్కడి నుంచి తెచ్చామో అక్కడ పెట్టినాకైతే క్లాప్స్ అయితే కొడతారు, ఏంటంటే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది, ఏమీ అనర్థం ఏం జరగకుండా అయితే. రథం లాగిన రోజు నుంచి నెక్స్ట్ 30 days వరకు అయితే అట్లే ఉంటాయి గైస్ రథము. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జిబిషన్ పక్కనే ఉంటుంది. ఇక్కడంతా షాప్స్ అనేవి పెడతారు, అన్ని రకాల షాప్స్. నెక్స్ట్ ఇక్కడ ఈ విజువల్‌లో చూడండి మీరు, డ్రోన్స్‌లో అయితే చూడొచ్చు అన్ని ఫ్లవర్స్ అయితే ఏస్తున్నారు. సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిందని అందరూ క్లాప్స్ అయితే కొడతారు గైస్ ఇప్పుడు. ఇదయ్యాక అందరూ కలిసి అలా రిలాక్స్ కావడానికి ప్రోగ్రామ్ అయితే పెడతారు గైస్ జూనియర్ గ్రౌండ్స్‌లో. జాతరలో ఆడుదాం పాడుదాం అనేసి అక్కడ వచ్చేసి జబర్దస్త్ యాక్టర్స్ వాళ్ళు అయితే ఒక 10 to 15 మెంబర్స్ అయితే వచ్చారు. అక్కడ నైట్ 1 వరకు అయితే షో అనేది ఉంటుంది, కామెడీ. నెక్స్ట్ సింగింగ్ వాళ్ళు వచ్చినారు. నెక్స్ట్ స్కిట్స్ అన్నీ చేసినారు. నేను అక్కడికైతే వెళ్ళి చిన్నగా తీసా, కానీ ఆ బిట్ అయితే నేను తీయలేదు. నేను కింద ఉన్నా కదా, అందుకే మా ఫ్రెండ్ పైన ఎక్కాడు గైస్. పైనుంచి వీడియో తీయంటే వీడియో అయితే తీశాడు, దానికి ఎఫెక్ట్ పెట్టి పంపించినాడు కాబట్టి వీడియో వచ్చేసి ఇలా ఉంది. పైనుంచి చూస్తే ఇంకా నీట్‌గా కనిపిస్తుంది రథం లాగడం, రథం మొత్తం జనాభా. మేమైతే కింద నుంచి తీసాం, మా ఫ్రెండ్ పైనుంచి తీశాడు. ఓకే గైస్, వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి అయితే వెళ్ళండి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రథం చూపిస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా, బై బై.